యువత ఓట్లేయించుకోవడానికి కావాలి, కానీ వారికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, వారికి సరైన విద్యా అవకాశాలు ఇవ్వాలి, వారికి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వారికి నైపుణ్యంతో కూడిన విద్యా అవకాశాలు ఇవ్వాలని ఒక్కరు కూడా ఏ పాలనలో ఆలోచించిన పాపాలు పోలేదు. నేను అభివృద్ధి అంటే ముఖ్యమంత్రి గారికి అమరావతి అభివృద్ధి తప్ప వారికి పాయకరావుపేట అభివృద్ధి అవసరం లేదు. కనీసం అమరావతిలో 100 ఎకరాలు యూనివర్సిటీలకి ఇచ్చేశారు, దానదత్తం చేశారు. కనీసం ఇక్కడ ఒక్క డిగ్రీ కాలేజ్ స్థాపించడానికి ఇంకా వెనకాడుతున్నారు ఆ గంటా శ్రీనివాసరావు గారు కానీ మిగతా తెలుగుదేశం నాయకులు కానీ. మేము ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేస్తామంటారు. ఈ రోజుకి మన పాయకరావుపేటలో 30 పడకల హాస్పిటల్ 60 పడకలు కూడా చేయలేకపోయారు. అది తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యం, వారి చేతగానితనం ఇది. అలాగే స్పెషల్ కేటగిరీ సంబంధించి నేను మొదటి రోజు నుంచి చెప్తానే ఉన్నాను. కాకినాడలో చెప్పాను, తిరుపతిలో చెప్పాను, అనంతపురంలో చెప్పాను. పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడల్లా, జన సైనికులు అండగా ఉన్నప్పుడల్లా, జనసేన గలవెత్తినప్పుడల్లా అవసరం లేదు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవసరం లేదని చెప్పి ఈ రోజున మనం పోరాటం చేద్దాం, ముందుకు దూసుకెళ్దాం, స్పెషల్ కేటగిరీ తీసుకొద్దామంటే ప్రతిసారి నీళ్లు చిలకరించేశారు, పోరాటం చేయలేకుండా చేశారు. నన్ను ఇంట్లో కూర్చోబెట్టి బయటికి వెళ్దామంటే దాన్ని నీరు ఖర్చే పరిస్థితి తీసుకొచ్చారు. అందుకే విసిగిపోయి ఎన్నోసార్లు చెప్పి చూసి పోనీ కనీసం స్పెషల్ కేటగిరీ స్టేటస్ పోరాటం చేయకపోయినా పర్లేదు, కానీ ఏ మూలకు పోయినా ఎక్కడికి పోయినా ఇసుకని తవ్వుకొని కబ్జాలు చేసే పరిస్థితికి వచ్చేసింది తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు. ఆఖరికి ఎవరో పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు, శ్రీకాకుళంలో, విజయనగరంలో ఈ తెలుగుదేశం నాయకులు ఆఖరికి స్వచ్ఛ భారత్ పేరిటి మీద కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది కూడా, ఆఖరికి ల్యాబొరేటరీస్ కట్టాల్సిన నిధులు కూడా, బాత్రూమ్ కట్టాల్సిన నిధులు కూడా, ఆ డబ్బులు కూడా తోచేశారు. ఒక విజయనగరంలోనే 300 కోట్లు బాత్రూమ్లు కట్టాల్సి వస్తే ఆ డబ్బులు కూడా తోచేశారు తెలుగుదేశం నాయకులు. విజయనగరం ప్రజలు ఒకటే మాట్లాడుతున్నారు, ఈ తెలుగుదేశం నాయకులు ఎంత దిగజారిపోయారంటే ఆఖరికి బాత్రూమ్ ల్యాబొరేటరీస్ కూడా తీసుకెళ్లిపోతున్నారు అమ్ముకోవడానికి. ఆ స్థాయికి దిగజారిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం. చాలా బాధ కలిగించే విషయం. అలాగే ఈ హెట్రోడెక్కన్ కెమికల్స్ ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ దాంట్లో ఉన్న ఉద్యోగాలు తక్కువ ఇచ్చారు. దానితో ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.